క్వారీ ప్రాంత ప్రజలు నాయకుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాజీ కార్పొరేటర్ మజ్జి అప్పారావు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగించి కించపరిచినట్లు భావించి ఉంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ తన మాటలను కొందరు అపార్థం చేసుకుని వివాదానికి దారితీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. క్వారీ ప్రాంత ప్రజలపై తనకు గౌరవం ఉందని, అక్కడి నాయకులతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని పేర్కొన్నారు. అందరికీ నమస్కరించుకుంటూ ఈ మధ్యకాలంలో ఈ 4-5 రోజుల్లో కొంతమంది క్వారీ మీద నాయకులపై నేను ఏదో కొన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినట్టుగా అభియోగం మోపుతున్నారు. అందరికీ మనవి చేసుకున్నది ఒకటే, ఇది 26వ తారీఖు 6వ నెల 2026 మాజీ ఎంపీ మార్గాన్ భర్త గారి ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ 2 సంవత్సరాలు బట్టి అధికారం లేకపోయినా చాలామంది యువత చాలా గట్టిగా కష్టపడుతున్నారు. వాళ్ళని మనం ఇంకా మెచ్చుకుంటే, అంటే వారు చేస్తున్న వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా మెచ్చుకుంటే ఇంకా బాగా వర్క్ చేస్తున్న ఉద్దేశంతో కోరి ప్రాంతంలో మా యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులైనటువంటి మన తిరగడ దుర్గ, మురళి, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు మా వైఎస్ఆర్ పార్టీలో. ముందు వీళ్ళు కొత్తగా పార్టీని బాగా అభివృద్ధి చేస్తున్నారు కనుక వారిని అభినందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాం. ఆ సందర్భంలో నేను కొంతమందిని ఏదో అవమానించి మాట్లాడినట్టుగా కొంతమంది భావించారని తెలుస్తుంది. ఒకటి గమనించండి, నాకు క్వారీ ప్రాంతం అంటే ఎంతో ఇష్టం. అదే రకంగా క్వారీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ నాయకుల్ని కూడా, ఏ పార్టీ నాయకులు కూడా నేను ఉద్దేశపూర్వకమైన కించపరిచే వ్యాఖ్యలు అయితే చేయలేదు. మా పార్టీ అభివృద్ధి కోసం వ్యాఖ్యలు చేశాను తప్ప వేరే వాళ్ళు ఎవరిని కించపరిస్తే అన్యదా భావించొద్దని చెప్పి ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నాను. ఇక క్వారీ ప్రాంతంతో నా అనుబంధం దాదాపు 40 సంవత్సరాలు బట్టి ఉంది. అక్కడే ఒక పేపర్ బాయ్గా జీవితం ప్రారంభించాను. అక్కడ ఎంతో మంది నాయకులను చూశాను. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి వర్యులు బత్తిన సుబ్బారావు గారి దగ్గర నుంచి మాజీ మంత్రి వర్యులు బత్తిన సుబ్బారావు గారు కానివ్వండి, గారా కృష్ణమ్మ గారు కానివ్వండి, అలాగే పోతుల సత్యనారాయణ గారు కానివ్వండి, మోరా వెంకటరావు గారు, జోసఫ్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నాయకులు క్వారీ నుంచి పుట్టుకొచ్చారు. ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో మంది ప్రజల యొక్క స్థితిగతులని మెరుగుపరుస్తూ ఎన్నో పోరాటాలు చేసి క్వారీ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. వీరితో పాటు ప్రస్తుత తరం కూడా పాటుపడుతున్నారు. ఇదంతా నాకెంతో, ఈ యొక్క నాయకులందరూ కూడా నాకు ఎంతో ఆదర్శంగా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే ఆ ప్రాంతంలో నేను కూడా వారికి విన్నవించడం కూడా జరుగుతుంటది తప్ప వేరే ఉద్దేశం అయితే నాకేమీ లేదు. మరొకసారి మీ అందరికీ కూడా మనం విన్నవించేది ఏంటంటే, క్వారీ ప్రాంత నాయకులు ఏ పార్టీ వల్లైనా సరే నేను ఎవరిని కూడా కించపరచలేదు. పార్టీ అభివృద్ధిలో భాగంగా ఇంకా మనం ఉత్సాహపరుస్తుంటే మరింత ఉత్సాహంగా ముందుకెళ్తారని చెప్పేసి మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు మెచ్చుకోవడం, ఆ నాయకులతో పాటు ఇంకా కార్యకర్తలు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతమంది వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మన బత్తిన సుబ్బారావు గారు ఎన్నో పోరాటాలు చేసి ఒక మంత్రి స్థాయికి ఎదిగారు క్వారీ ప్రాంతం నుంచి. ఇలా చెప్పాను చూసారు ఇందాక, ఒక సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గారా కిట్టమ్మ గారు క్వారీ ప్రాంతం మీద ఎన్నో సమస్యలుగా పోరాడారు. అలాగే మోరా వెంకటరావు అవనివ్వండి, సత్యనారాయణ గారు అవనివ్వండి, ఇలా చెప్పుకుంటూ బయ్యప్ జోసఫ్ గారు కూడా పేపర్ మిల్లు వ్యవహారాల్లో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించారు. వీరందరూ క్వారీ మీద వచ్చిన బ్రహ్మాండమైన నాయకులు. వీరిని ఎవరిని కూడా మనం అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, ఏ నాయకుడిని కూడా క్వారీ మీద నేను అవమానించినట్టుగా మాట్లాడలేదు. అలాగని భావిస్తే అన్యదా భావించొద్దని చెప్పి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ మరొకసారి మీ మజ్జి అప్పారావు.